ఈ 5 మా దగ్గర ఎంత దొరికాడో మేము చెప్పాలిగా. ఇటు చెప్తా విను. 5 సంవత్సరాల క్రితం ఇసుక ఫ్రీగా దొరికేది. ఇప్పుడు అదే ఇసుక లారీ 40,000 రూపాయలు అమ్ముతున్నారు. మా ఇల్లు కట్టుకోవడానికి 3 లారీలు ఇసుక పట్టింది. అంటే 1,20,000 రూపాయలు ఒక ఇసుకే అయ్యింది. ఇదే కాకుండా సిమెంట్, ఇనుము మొత్తం భారీగా రేటు పెంచేశారయ్యా. మొత్తం కలిపి 2 లక్షలు నొక్కేశాడు. గతంలో కరెంటు బిల్లు నెలకి 200 రూపాయలు వచ్చేది. మరి ఇప్పుడు నెలకి 1000 రూపాయలు పెంచేశారయ్యా. అంటే సంవత్సరానికి 10,000 రూపాయలు. 5 సంవత్సరాలు కలిపి 50,000 రూపాయలు నొక్కేశాడు కరెంట్ కింద. పక్క రాష్ట్రం కర్ణాటకలో డీజిల్ మనకంటే 10 రూపాయలు తప్ప. మా ఆయన ఆటోకి రోజు 10 లీటర్ల డీజిల్ పడుతుంది. రోజు 10 రూపాయలు, నెలకి 3,000 రూపాయలు, సంవత్సరానికి 36,000 రూపాయలు. అంటే 5 ఏళ్ళకి కలిపి 1,80,000 రూపాయలు నొక్కేశాడయ్యా మళ్ళీ డీజిల్ కి. ఇది నిత్యావసర ధరలు ఆకాశానికి ఎత్తేసాడయ్యా. బస్ ఛార్జీలు ఎక్కడికైనా వెళదామంటే డబుల్ చేసేసాడు. ఇలా రేట్లని పెంచుకుంటూ ఒక్కటేంటి ఇంటి పన్ను, రోడ్డు పన్ను, ఆస్తి పన్ను, చెత్త పన్ను అంటూ మా నెత్తి మీద అన్ని పన్ను రుద్దేశాడయ్యా. ఇవన్నీ కలిపి 5 ఏళ్లలో మాకైన ఖర్చు ఎంతో తెలుసయ్యా. మేం పెట్టిన దాంట్లో మీరిచ్చింది ఎంత? ఈ విధంగా మీరు పెంచిన పన్నులన్నీ లెక్కలేస్తే ఈ 5 ఏళ్ళకు గాను మా ఒక. మీ పేరు రాజేశ్వరి, మీ ఆయన పేరు బాబురావు. ఈ 5 ఏళ్ల జగనన్న పాలనలో మీకు మీ కుటుంబానికి అమ్మ ఒడి ఆటో నేస్తం పథకం కింద 1,02,000 రూపాయలు లబ్ధి చేకూరింది.